ఇన్స్టాలో ఒక రీల్ పోస్ట్ చేశాను. షాప్ ఎక్స్టెండ్ చేసినప్పుడు పని షెడ్ కొట్టకుండా దాని చుట్టే రేకు షెడ్ వేసేసుకొని ఎక్స్టెండ్ చేసాము అని చెప్పి దాని కింద కామెంట్స్ అయితే పిడుగు పడిపోతే ఎలాగా, పనస పండు పడిపోతే ఎలాగా, అండ్ చెట్టుకు వాటర్ పోస్తుందా, ఇలాంటి కామెంట్స్ అన్నీ వస్తున్నాయి. మా షాప్ పైన లైట్నింగ్ అరిస్టర్ ఉందండి. అదేంటి అంటే షాక్ అంటే పిడుగులు పడినా కానీ షాక్ అనేది ఏమీ రాదనమాట. ఇంటికి షాప్కి ఏంటి డ్యామేజ్ అవ్వదు. స్పెసిఫిక్గా మా ఊర్లో ఏంటంటే కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిడుగులు పడినా కానీ తోటల్లో కొబ్బరి చెట్ల పైన పడతాయి. ఎందుకు అంటే అది లెంత్ ఎక్కువగా ఉంటాయి, పొడవు ఎక్కువగా ఉంటాయి. పనస చెట్ల పైన అంతగా పిడుగులు పడే ఛాన్సే ఉండదు. ఈ షాప్ మేము ఎక్స్టెండ్ ఈ మధ్యన చేసాం కానీ ఆ చెట్టు అయితే ఎప్పటి నుంచో ఉంది, 15 years నుంచి ఉంది. అయినా కానీ ఇప్పటి వరకు పిడుగు పడలేదు. హోప్ ఫర్ ద బెస్ట్. ఫ్యూచర్లో కూడా పడకూడదని కోరుకుంటున్నాను. వాటర్ పోస్తున్నారా లేదా అనుకోనని అడిగారు కదా, వాటర్ అయితే పోస్తాము. ఏం లేదు, కొంచెం వెజిటబుల్స్ కడిగిన వాటర్ ఉంటాయి కదా, ఒక చిన్న 1/2 లీటర్ వాటర్ పోసినా కానీ చాలు, హ్యాపీగా బతికేస్తుంది. వర్షం పడినప్పుడు ఇంట్లోకి వాటర్ రాదా అని చెప్పి అడుగుతున్నారు కదా, దానికి వాటర్ రాకుండా సిమెంట్తో కవర్ చేసాము. సో వాటర్ కూడా లోపల పడదు. చెట్టు రేకుపై పడిపోయి నెత్తి పగులుతుంది అది ఇది అంటున్నారు కదా, అలా ఏం జరగదు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను, శ్రీకాకుళం వల్ల మాకు పనస పండు పండుతుంది అన్నప్పుడు స్మెల్ తెలిసిపోద్ది కాబట్టి ముందే తీసేసుకుంటాం. అండ్ అందరు కూడాను పిడుగులు పడితే జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి మెసేజెస్ పెట్టారు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ ద కన్సర్న్.